ఎలా ఉందండి? బాగుందా? సూపర్ ఉందా? ఇంకా 2 డబ్బాలు మిగులుతున్నాయి. అంటే బోరే నిండిన తర్వాత 2 ఎకరాలకు ఎప్పుడు బోరే ఆల్రెడీ బోరే ఫుల్ అయింది. ఇంకా 2 డబ్బాలు మిగిలినాయి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇంకా ఇది నిండి ఉన్నది 2 హార్వెస్టర్, అది అంతా కూడా ఇంకా ఉంటుంది. ఇంకా ఫీల్డ్ ఉంది ఇక్కడ 2 ఎకరాలలో. సో మనకి ఎన్ని బస్తాలు అయినట్టు అనిపిస్తుంది ఈ రకంగా చూస్తే? అదైతే 80 పక్క. సార్ ఇప్పుడు ఈ లెక్క ప్రకారం అయితే 45 పైన, 90 పక్క, 45 పైననే. ఇంకా మీరు కంప్లీట్ వచ్చేదాకా మీరు కరెక్ట్ చెప్పారనుకుంటా, అంతే కదా? ఆ బోరం అయితే 80 పక్క అయినట్టు. 80 పక్క అయినట్టు. ట్రక్కాను అవి కలిసి ఒక 10 బస్తాలు తీసుకోండి. 90 95 అయినట్టు. ఓకే ఓకే. ఇది నిండిపోయింది కదా ఇప్పుడు. ఒక దాంట్లో ఎన్ని బస్తాలు అయితే? 85 బస్తాలు. ఓకే ఓకే. ఇక్కడ 15-20 బస్తాలు. మరి ఇంకా 100 బస్తాలు అంటే 50 బస్తాల పైననే ఉంటుంది. అయితే మీరు ఎంతకైనా తక్కువ చెప్పే ప్రయత్నం చేస్తారు కదా జనరల్గా, అంతే అట్లనే ఉండాలి కూడా. ఏముంది? గింజ సడింపు ఉన్నది. సడింపు అంటే బరువు ఉందా? మన గింజ యశోద రైస్ బరువు ఉంది. ఓకే ఓకే ఓకే. ఎలా ఉందమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా వెళ్ళినాయా? హ్యాపీనేనా? ఫుల్ హ్యాపీయా? అంతే అంటారా? ఈ దాని పేరేంది? యశోద రైస్. రైస్ యశోద అనేది మీరు ఇప్పుడు వర్షాకాలంకి ఇస్తాం ఈ దాంట్లోనే యశోద. అది మీరు ఇంకా మా నంబర్ 1 ఉంటుందిలేండి. మీ పేరమ్మా? మామిడి సునీత. ఓకే. ఇదే కాలువపల్లి విలేజేనా? మీరు ఇప్పుడు నిలబడ్డ పంట కూడా చూసిండ్రు కదమ్మా, మీకు మొత్తానికి అన్ని విధాలు బాగా అనిపిస్తుందా? ఈ రకంని నెక్స్ట్ వేసుకోవచ్చు అంటారా? అందరు పెట్టుకుంటారా? మీ కాలువపల్లి